నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మాధవి గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. చాలా మంది కాల్స్ చేసి అడిగేది ఏంటి అంటే, మాకు జాబ్ రావట్లేదు. ఇక్కడైతే మార్కెట్ ఓపెన్ ఉంది. ఇటు ఐటీ సైడ్ చూసుకున్నా కొంచెం మార్కెట్ అయితే ఓపెన్ ఉంది, కానీ కొంతమందికి అసలు జాబే రావట్లేదు. ఇంకా ప్రమోషన్స్ రావట్లేదు, మేము అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నాం అనే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వేరే ఉన్నారు. బట్ దెన్ అసలు జాబే రాకుండా అంటే ఒక స్టెప్పే పడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది? అసలు ఇలా ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా? తప్పకుండా పద్మిని. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఎలా అంటే, జాబ్ రావటం లేదు మీరు అడిగినట్టు, అదొక ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, జాబ్ కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నాము, అక్కడ రావటం లేదు, క్రాక్ అవ్వట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు. 3వ రకం ఏంటంటే, జాబ్ వచ్చింది కానీ ఎప్పుడు భయమే, ఏ రోజు పోతుందో అని. ప్రైవేట్ సెక్టర్ లో అంతే కదా, ఇన్సెక్యూరిటీ. తర్వాత లేకపోతే మార్కెట్ ఇవి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, అటువంటివి కూడా ఇన్స్టెబిలిటీ ఆస్పెక్ట్స్ కూడా కాల్స్ బాగానే వస్తున్నాయి. ఇక్కడ మొట్టమొదట చూసుకుంటే, కాల్స్ ఎవరికైతే అసలు జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం చెప్పొచ్చేది ఏంటంటే, గణేశుడి ఆరాధన, వినాయకుడి ఆరాధనతో ఒక మంచి రెమెడీ ఉంది పద్మిని. చాలా చక్కగా జాబ్ వస్తుంది. ట్రైడ్ అండ్ టెస్టెడ్. చాలా బాగా, చాలా మందితో మంచిగా వచ్చాయి. 21 రోజులు మీరు గనక వినాయకుడు పూజ చేసుకుని, వినాయకుడు పూజ అంటే మీరు ఎవరితోనూ చేయించుకోనక్కర్లే, మీరు కాస్త చక్కగా శుభ్రమైన దుర్వ తీసుకోండి. దుర్వ అంటే వినాయకుడికి సమర్పించుకుంటాం కదా, మనకి గ్రాస్ రూపంలో దుర్వ, గరిక తీసుకుని, కాస్త శుభ్రమైన గరిక తీసుకోండి. దయచేసి ఒక మనవి ఏంటంటే, గరిక తీసుకునేటప్పుడు కాస్త ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది కాస్త చూసుకోండి. అంటే బయట రకరకాలు చేసేస్తూ ఉంటారు, వీధి కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనుషులు కూడా చాలా చేసేస్తూ ఉంటారు. సో దయచేసి కాస్త శుభ్రమైన ప్లేస్ లో నుంచే తీసుకోవడానికి దయచేసి. మనం అసలు ఒక చిన్న కుండీలో పెంచుకోవడం బెటర్ ఏమో కదా. ఎందుకు, మనకి ఇళ్లలో కుండీలో మొలిచేస్తూ ఉంటుంది కదా పద్మిని, చక్కగా అవైనా తీసేసుకోవచ్చు. అది కాస్త తీసేసుకొని శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత మంచి నీటితో కడిగి కాస్త ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి. వినాయకుడు గుడికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకోండి. అలా ప్రతిరోజు 21 రోజులు కంటిన్యూస్ గా చేసుకోండి. ఆడవాళ్ళు అయితే మీకు మధ్యలో బ్రేక్ వస్తే ఆ 3 రోజులు విడిచిపెట్టి మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం లేదమ్మా, అక్కడి నుంచే కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అసలు అది అయిపోయిన తర్వాత, పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5th డేనో 6th డేనో స్టార్ట్ చేసుకుంటే ఆ బ్రేక్ కూడా ఉండదు. ఆ బ్రేక్ కూడా ఉండదు. లేదు అసలు అన్నాళ్ళు మేము ఓపిక పట్టలేము, మేము ఇప్పుడే మొదలెట్టేయాలి అనుకుంటే మొదలెట్టేసుకోండి, ఏం కాదు. మొదలెట్టేసేసుకుని మీ ఇంటెన్సిటీ నచ్చింది నాకు. టాపిక్ అలాంటిది. అన్ని కాల్స్ వస్తున్నాయా, జాబ్ రావట్లేదు మాకు? అవును, కొంచెం రిసెషన్ స్టార్ట్ అయిందని కూడా వింటున్నాం పద్మిని. అట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, బ్లాక్ అయిపోతుంది. సో ఒకవేళ పీరియడ్స్ వచ్చినా మధ్యలో ఆ 4 days 5 days ఆపుకుని 6th డే నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. 5th డే నుంచి కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. గుడికి వెళ్తాం, తలస్నానం అయిపోయిన తర్వాత చక్కగా అలా 21 days చేసేసుకున్న తర్వాత మీరు ఆ 21 days చేసుకుని, ఆ 21 days మీకు ఇష్టమైన వినాయకుడి స్తోత్రం ఏదైనా ఉంటే మీ మనసుకి నచ్చింది చేసుకోండి. మీరు నన్ను గనుక అడిగితే సంకటహర గణపతి స్తోత్రం చెప్తా. సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. అందరూ కూడాను చాలా చక్కగా ఎన్నో రిజల్ట్స్. అసలు ఈ స్తోత్రానికి అసలు 1, 2 అని లాభాలు చెప్పలేం పద్మిని. ఒకసారి మాకు చదివి వినిపిస్తారా? తప్పకుండా. రైట్. చక్కగా అది చక్కగా ఒక 10 lines ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద దానికి ఏమి ఒత్తులు పొల్లులు ఇవన్నీ ఉండవు, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి విందాం. ఓం గణాధిపతి నమః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యా య పటే నర నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికర ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్
మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. మీతో చక్కగా నాకు కూడా చదివే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. సో సంకటనాశన స్తోత్రం ఇది అసలు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. గూగుల్లో కూడా మనకి ఇది అవైలబుల్ గా చక్కగా. సో ఈ స్తోత్రాన్ని చదువుకోవాలా? ఈ స్తోత్రాన్ని చదువుకోండి. లేకపోతే మీకు ఇష్టమైన ఇంకే వినాయకుడు స్తోత్రం అయినా సరే, లేదు మాకు ఇదొద్దు వేరేదేం చేసుకుంటా అంటే తప్పకుండా చేసుకోండి. గణేశుడు అష్టోత్తరం చేసుకుంటా అన్నా చేసుకోండి. అర్చన చేయించుకుంటాం గుడికి వెళ్ళి మేము చేయించుకోండి. దీపారాధన చేసుకున్నప్పుడు అక్కడే చేసేసుకోవాలా ఈ స్తోత్రాలు? అవి మీ ఇష్టం. అది గుళ్ళో అయినా చేసుకోండి, లేకపోతే ఇంట్లో అయినా చేసుకోండి. మీరు ఎక్కడ మనసు పెట్టి చక్కగా బుద్ధిగా చక్కగా మీరు చక్కగా ఆ అటెన్షన్తో చేసుకోగలుగుతారో అక్కడే చేసుకోండి, మంచిది. తర్వాత ఈ 21 days ఇలా చేసుకొని వదిలేయండి, ఇంకా మర్చిపోండి. ఆ టెన్షన్ గురించి మర్చిపోండి. జాబ్ ఈలోగా వచ్చేసిన వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను. లేదు మాక్సిమం 41 days లోపు ఖచ్చితంగా వచ్చేస్తుంది జాబ్. ఇది ఒకటి. రెండోది, మీరు ఇంకోటి ఏం చేసుకోవచ్చు అని అంటే, మీరు రూపాయి కాయిన్లు 21 తీసుకోండి. రూపాయి కాయిన్లు 21, 2 రూపాయల నాణేలు 20 తీసుకోండి, 5 రూపాయల నాణేలు 10 తీసుకోండి. ఇవన్నీ కలిపితే మీకు 111 రూపాయలు అవుతాయి. ఈ 111 రూపాయలని శుభ్రంగా నీళ్ళతో ఒకసారి కడిగేసేయండి. ఎందుకంటే మనం రకరకాల బట్టల్లో మనం అలసిపోయి అలా పెట్టుంటాం కదా. ఇవన్నీ కడిగేసి శుభ్రంగాను చక్కగా పసుపు నీళ్ళు అవి ఏమి మీరేం టెన్షన్ పడద్దు, అవి ఏమి అడగక్కర్లేదు. చక్కగా నార్మల్ రన్నింగ్ వాటర్లో కడిగేసేయండి. కడిగేసి ఆ కాయిన్స్ అన్నిటిని మన ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి కదా, తులసం వారు ఉంటారు కదా, చక్కగాను ఆ తులసం వారి కుండీలో లోపలికి బాగా నొక్కేయకండి, పైన మీరు ఈజీగా మళ్ళీ తీసుకునేటట్టుగా ఉండాలి. ఆ కాయిన్స్ అన్నిటినీ చక్కగా చుట్టూరా పేర్చేసేయండి. పేర్చేసేసి ఏం చేస్తారు, 11 రోజులు అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. లేదండి మా తులసం వారు అపార్ట్మెంట్ కల్చర్ కదా, బాల్కనీలో మనం పైన పెట్టేసుకుంటాము, అక్కడ చేయలేము అని అనుకుంటే అక్కడే అమ్మవారి చుట్టూ చేసుకుంటున్నామని మనో సంకల్పంతో చక్కగా అలా చేసుకోండి. 11 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నట్టు కుడివైపు నుంచి చక్కగా 11 సార్లు నిదానంగా భక్తితో అమ్మవారి నామం ఏదైనా వస్తే చేసుకోండి. లేదు అమ్మవారినే చక్కగా తలుచుకుంటూ తులసి మాత అనుకుంటూ చక్కగా తలుచుకుంటూ చేసేసేయండి. చేసేసిన తర్వాత నైవేద్యం ఏమైనా పెట్టాలా ఇలాంటివి ఏమీ సందేహాలు అక్కర్లేదు. మీరు పెట్టదలుచుకుంటే బెల్లం ముక్కైనా పెట్టండి, చాలా సంతోషం. పాలు నివేదన చేస్తా అంటే పెట్టుకోండి, అరటిపండు నివేదన చేస్తా అంటే పెట్టుకోండి, మీ ఇష్టం. మీరు ఏ చేసుకుంటా అంటే చేసుకోండి. అలా 11 రోజులు ఇలా చేసేసారు కదా. చేసేసిన తర్వాత మీరు ఈలోగా మీకు ఇంటర్వ్యూలు ఏమైనా వస్తే, ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా వస్తే చాలా సంతోషం. చక్కగా ధైర్యంగా వెళ్ళి అటెండ్ అయ్యి రండి. మీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఈ కాయిన్స్ ఏవైతే మనం అమ్మవారి కుండీలో పేర్చాం కదా, ఆ కాయిన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఒక్క కాయిన్ కూడా వదలద్దు సుమా. ఎవరైనా పట్టుకుపోతారేమో ఇదో బెంగ ఉంటుంది మళ్ళీ. అలా కాదు, బయట పెడుతూ ఉంటారు కదా. అవును. సో అవి అన్ని తీసేసుకుని శుభ్రంగా మళ్ళీ అవన్నీ కడిగేసేసి, కాస్త మట్టి అది అంటుతుంది కాబట్టి దాంతో మీరు ఏదైనా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ స్వీట్ కానీ కొనండి. కొని లేని వాళ్ళకి పంచేయండి. మీ ఆనందం వాళ్ళతో మనం షేర్ చేసుకుంటున్నట్టు, మనం అందరితో చక్కగాను మనకు ఉద్యోగం వచ్చిందని అమ్మవారి నామం తలుచుకుని మళ్ళీ తులసి మాతగా ఆ రోజు కావాలంటే నివేదన పెట్టండి. మరి ఏదైనా మీరు నైవేద్యం పెట్టదలుచుకుంటే ఏదో పాయసమో పండో ఫలమో ఏదో ఒకటి పెట్టుకుని తర్వాత ఇదంతా కూడాను చక్కగా వేరే ఎవరికైనా దానం చేసేయండి. ఈ 2 ప్రక్రియలతో ఎంతో చక్కగా ఉద్యోగం వచ్చేసింది పద్మిని. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి, అక్కడ మనం రావట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళి క్రాక్ చేయలేకపోతున్నాం అనేది మనం 2వ అంశంగా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అది మీరు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా హనుమాన్ చాలీసా చక్కగా కూర్చుని చదివి వెళ్ళండి. ఒక్కసారైనా హనుమాన్ చాలీసా కూర్చుని చదివి చక్కగా వెళ్ళండి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కుడి పాదం బయటకు పెట్టి వెళ్ళండి. అప్పుడు కుడి పాదం బయట పెట్టి హనుమాన్ అని లోపల తలుచుకుంటూ వెళ్ళండి. ఇంటర్వ్యూ ప్రదేశానికి మీరు రీచ్ అవుతారు కదా, అప్పుడు ఓం జపం చేయండి. ఓం ఓం ఓం. అప్పుడు మీ చక్రాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా మీరు క్లెన్స్ చేసుకునే మార్గంగా వెళ్తారు. ఎందుకంటే దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎవరినో ట్రాఫిక్లో చికాకు పడవచ్చు. మీరు డ్రైవ్ చేస్తుంటే, లేదు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక వెళ్ళింటే ఎవరో ఒకరు చిరాకు పెట్టుంటే వాళ్ళతో ఒక చిన్న ఘర్షణ అయి ఉండొచ్చు. అప్పుడు మన
మెంటల్ స్టెబిలిటీ చక్కగా అంత ఇంటాక్ట్ గా ఉండదు. సో ఓం అనుకుంటూ వెళ్ళండి, ఎంతో చక్కగా మీరు మంచిగా చేసుకుంటారు. హాయిగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అటెండ్ అయిపోయి మీరు క్రాక్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఎందుకు, మన హనుమాన్ చాలీస్తో మొదలు పెట్టాం. నెక్స్ట్, జాబ్ వచ్చేసిన తర్వాత దాని స్టెబిలిటీ ఎలా, ఆ స్టెబిలిటీకి మనం భయం వేస్తూ ఉంటుంది, ఏ రోజా మన టర్న్ అనేది. ఇప్పుడు దానికి మీరు ఏం భయపడాల్సిన పనిలే. లక్ష్మీ గవ్వలని దొరుకుతాయి, ఎల్లో కలర్ చక్కగా మంచి బంగారు వన్నెలో ఉన్న లక్ష్మీ గవ్వలు ఉంటాయి. అవి 11 తీసుకోండి. ఏ రోజున తీసుకోవాలి, ఏదైనా మంచి రోజు తీసుకోండి, ఏకాదశో పౌర్ణమో చక్కగా దశమి రోజో చక్కగా తీసుకోండి. తీసుకొని ఇంట్లో పూజ గదిలో ఒక్కసారి పెట్టి పూజ చేసేసేయండి. పెట్టేసిన తర్వాత పసుపు రంగు క్లాత్లో వాటిల్ని అలా మూట లూజ్గా కట్టేసేసి మీ ఆఫీస్ డ్రావర్లో, ఆఫీస్ కబర్డ్లో కానీ ఏదైనా డ్రావర్లో కానీ మీకు ఇచ్చిన డెస్క్లో కానీ పెట్టేసుకోండి. రోజు ఒకసారి మీ డెస్క్ మీద మీరు కూర్చున్నప్పుడు అది తీసి ఇలా చూడండి. లేదంటే మేము ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే, మేము ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళట్లేదు, సో ఇంట్లో స్టడీ టేబుల్ మీదే చేసుకుంటున్నాము. స్టడీ టేబుల్కి డెస్క్ లేదు, నో ప్రాబ్లం. స్టడీ టేబుల్ మీద ఎక్కడో ఒక చోట పెట్టుకోండి. పెట్టుకొని రోజు వాటికి ఇలా ముట్టుకునైనా నమస్కారం చేసుకొని అప్పుడు మీ వర్క్ మొదలు పెట్టండి.